రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాము. గుంటూరు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్నటువంటి డీఐజీ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్ వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయ రాణికి పంపి వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య బిడ్డలను రోజు చావబాదుతూ చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు కిరణ్. ఇందులో భాగంగానే గత రాత్రి సైతం భార్యను చితకబాదాడు. భర్త దాడిలో స్పృహ కోల్పోయినటువంటి అనసూయ రాణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్ భార్యకు చికిత్స అందించారు వైద్యులు. రైట్, అనంతరం అనసూయ రాణి తన భర్తపై గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనసూయ రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ కుమార్. అనసూయ రాణి ప్రస్తుతం ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. ఆవిడ కూడా పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు వీరు. అండ్ దంపతుల మధ్య విభేదాలు గత కొంతకాలంగా రావటంతో వేర్వేరుగా ఉంటూ ఉన్నారు. అయితే తన మీద ఫిర్యాదు చేసిన భార్యకు అండగా వచ్చినటువంటి బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని కిరణ్ వేధింపులకు పాల్పడుతున్నారు. మనం అక్కడ చూస్తూ ఉన్నాము. రైట్, ఒకసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్క విధంగా ఉంది. సో భార్య అనసూయ రాణి ఏమంటుంది అండ్ కిరణ్ డీఐజీగా పనిచేస్తున్నటువంటి కిరణ్ కుమార్ ఏమంటున్నారు, ఒకసారి వారిద్దరు ఏం మాట్లాడారు అనేది చూద్దాం. గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం భర్తల మధ్యలో గొడవలు, భార్య అనుమానము, భార్యని హతమార్చడము, భర్త అనుమానాలు, ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనని నెల్లూరు డిస్టిక్లో గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్నటువంటి ఒక డీఐజీ అధికారి వికృత చేష్టలు మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. పలువురు మహిళలతో కూడా ఆయన చేసినటువంటి ఫొటోస్ బయటపడ్డాయి. ఇప్పుడు అవన్నీ కూడా తన భార్యకు పంపించి వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు డిఐజీ. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి. భార్య ఏమంటుంది, అలాగే భర్త డిఐజీ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దాం. అప్పుడు మీ ఇద్దరు ఎల్ఐసి ఎక్కడ చేశారు మేడం? ఎల్ఐసి పాలకొల్లులో చేసేవాళ్ళు. ఇంకా ఉందా మేడం? మ్యారేజ్ అయినప్పుడు ఏలూరు ఎల్ఐసి బ్రాంచ్. మేడం మీ ఆయన ఒక ఫోటో విడిగా ఉంటుంది. ఎల్ఐసి పాలకొల్లులో ఏం చేశారు ఇద్దరు? ఇద్దరు అసిస్టెంట్లుగా చేసేవాళ్ళు సార్. అసిస్టెంట్ అప్పుడు ఆయన విడిగా ఉన్నాయి అని చెప్పాను మేడం. రీసెంట్ గా ఫోన్ పగిలిపోయింది సార్. ఆ తర్వాత నుంచి ఆయన ఫొటోస్ నేను సేవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఆయనకి రిజిస్టర్ ఎప్పుడు వచ్చింది మేడం ఉద్యోగం? రిజిస్టర్ గా వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ప్రోత్సాహంతో, ఎందుకంటే నేనేమో ఎస్సీ కులానికి చెందిన వాడిని, వాళ్ళేమో బ్రాహ్మణ కులాలకు చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తనని రెచ్చగొట్టి తన ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. పోలీసు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అయినా సరే పెళ్ళైన తర్వాత ఈ వీటన్నిటి మీద నేను ఇబ్బంది పడి ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డను కన్నాం. సరోగసీలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనార్ తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన సంతృప్తి ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలనే ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత 6 సంవత్సరాలుగా సపరేట్ గా వేరే రూమ్ లో ఉంటుంది. అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ కానీ 6 సంవత్సరాల నుంచి లేదు. విడివిడిగా ఉంటున్నాం. నా పేరు తాళ్ళూరి అనసూయ రాణి, మా హస్బెండ్ పేరు వి కిరణ్ కుమార్.
మాకు 16/12/1998లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది గుంటూరులో. మా పేరెంట్స్ కి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆయన ఎస్సీ, నేను బ్రాహ్మణ్ కులానికి చెందిందని ఇద్దరం ఎల్ఐసిలో వర్క్ చేసేవాళ్ళం పాలకొల్లు బ్రాంచ్ లో. ఆ పాలకొల్లు బ్రాంచ్ లో ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వద్దు పెళ్లి అని చెప్తే, కాదు నాకు పిల్లలు అడాప్షన్ ఇష్టం, నాకు నేను అడాప్ట్ చేసుకుంటాను, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఇద్దరం కలిసి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదని చెప్పి చేసుకున్నాడు. ఈవెన్ నా పాలకొల్లు ఎల్ఐసి కొలీగ్స్ అందరికీ ఈ విషయం తెలుసు, అందరూ కూడా చెప్తారు మీకు కావాలంటే. అలా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత 2002లో మేము పాపని అడాప్ట్ చేసుకున్నాము. పాప ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోయింది, మొన్న పెద్దదైంది, మొన్న యుఎస్ వెళ్ళింది. ఒక 10 years బ్యాక్ నాకు మళ్ళీ పిల్లలు కావాల్సిందే. తను అప్పుడు 10 years సుమారు ఎప్పుడంటే సార్ బాబు పుట్టిన 2002 అంటే తను 2012లో బాబు పుట్టాడు. 2002 పాప, 2012 బాబు. అయితే 2009 టైంలో తనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఆర్గా విజయనగరంలో వచ్చింది జాబ్. వచ్చినప్పుడు మేము అప్పుడు అనుకున్నాము సరే సరగేషన్కి వెళ్దాము, అప్పుడే కొత్తగా సరగేషన్ వచ్చింది, సరగేషన్కి వెళ్దాము, కనీసం తనకంటూ నేను కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది, నా వల్ల ఒక పిల్లలు కలగలేదు కాబట్టి అని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్ సరగేషన్కి. ఒప్పుకుంటే విజయనగరం బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నట్టు పనిచేసి సెలవులకి మేము వెళ్ళంగానే ఒక అమ్మాయి విజయనగరం బ్రాంచ్లో భారతి అనే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో నేను ఆ అమ్మాయి నాకు పిల్లల్ని కనిస్తానంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను, మనం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆమె పిల్లల్ని కంటుంది, మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం అని అడిగాడు సార్. నేను దానికి ఒప్పుకోలేదు, ఫైట్ చేశాను. చేసిన తర్వాత గుంటూరు వచ్చేసిన తర్వాత అహల్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఉమాశంకర్ గారు మాకు సరగసి ద్వారా బాబునిచ్చారు. ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్. ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోను, అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు, నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత 13 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. కానీ ఎప్పటికైనా మారతాడు, పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం చూసుకున్నాను. నా పిల్లలిద్దరిని నేను ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే నా ప్రమోషన్స్ కూడా వదిలేసుకుని నేను గుంటూరులోనే ఉండి నా పిల్లలిద్దరిని చూసుకుంటూ వచ్చాను. నా పాపను డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు బాబు తను వీకెండ్స్ మాత్రమే వస్తాడు, అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని. ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హెరాస్ చేస్తున్నాడు, బాగా కొట్టడం, తిట్టడం. ఏదన్నా అంటే నేను ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్నాను, నేను డిఐజీని, నువ్వు నా కాళ్ళ కింద బతకాలి నువ్వు, అంతే తప్ప నువ్వు ఎదురు చెప్పకూడదు, నాకు నేనేమేం చేస్తా, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెడతా నువ్వు ఎదురు మాట్లాడితే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్ చాలా సార్లు. కానీ ఎప్పటికైనా మారతాడు అని పిల్లల్ని చూసుకుంటూ ఉంటే పాప కూడా అమ్మ ఏదో ఒక టైంలో నాన్న మారతాడేమోనమ్మా అని చెప్పి వెయిట్ చేశాము. ఇప్పటికీ వెయిట్ చేస్తుంటే ఎదురుగా లాస్ట్ టైం అనంతపురంలో జాబ్ చేయడానికి వెళ్ళాడు సార్. ఒక 3 months ఎప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళి అనంతపురంలో కవిత అన్న ఒక అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు డైవోర్స్ ఇవ్వమని అడిగాడు సార్ నన్ను. నేను మెయింటెనెన్స్ ఇస్తాను, నువ్వు డైవోర్స్ ఇవ్వమంటే నేను చెప్పాను నీ మెయింటెనెన్స్ అవసరంలా, తీసుకుంటే డైవోర్స్ తీసుకుని వెళ్ళిపో, నా పిల్లలతో నేను ఉంటానంటే మళ్ళీ అలా కాదు, ఎవరితో మాట్లాడినని నాకు ఆ కవితతో మాట్లాడను అని చెప్పి లెటర్స్ రాసి ఇచ్చాడు సార్. మొన్న ఈ మధ్య రీసెంట్గా మేము ఏం చేస్తాం, ఇట్లాగే ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాడు. నా కవిత అన్న అమ్మాయితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. ఆ కాల్స్ అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ సరేలే మారతాడు, కేసు వద్దు అని వెయిట్ చేస్తూ వచ్చాను సార్. ఒక 10 months బ్యాక్ ఏం చేశాడంటే నెల్లూరులో మాధురి అన్న ఒక అమ్మాయితో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నెల్లూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇల్లీగల్గా చేసి ప్లస్ ఆ అమ్మాయిని ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఫొటోస్ తీశాడు సార్, ఆ అమ్మాయిని సెల్ఫీలు తీశాడు సార్. ఆ అమ్మాయితో అది మాట్లాడితే నేను అది పట్టుకున్నాను సార్. అది పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి టూర్ వెళ్తే అప్పుడు ఆ అమ్మాయితో ఫొటోస్ దిగితే ఎవరి అమ్మాయి అని అడిగితే నా ఇష్టం అన్నాడు సార్. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది. నేను చెప్పాను అమ్మాయి ఇతనికి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీ లైఫ్కే డేంజర్ అంటే ఆ అమ్మాయి నాతో చెప్పింది, మేడం నేను ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేశాను, నేను ఇంకెప్పుడు కూడా చేయను, మీకు నేను మాట ఇస్తున్నాను, మీకు ఎప్పుడైనా అవసరమైనా నేను కూడా హెల్ప్గా ఉంటాను, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను హెరాస్ చేశాడు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇంటికి రమ్మన్నాడు మేడం అని ఆ అమ్మాయి చెప్పిన మెసేజెస్ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం అన్నీ. నేను మొన్న 10 months బ్యాక్ తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సార్. నేను రాను ఇంటికి, నేను వెళ్ళిపోతాను అని కేసు లేదు ఏమొద్దు అని చెప్తే మా యూనియన్ వాళ్ళు అందరూ వస్తే ఒక 10 మంది సంతకాలు పెద్దల సమక్షంలో సంతకాలు పెట్టుకుని ఇంటి మెయింటెనెన్స్, పిల్లల చదువులు తను చూసుకునేలాగా, పిల్లల తల్లి దగ్గర ఉండేలాగా రాసి ఇచ్చి తను బయటకు వెళ్ళిపోయాడు సార్. ఎప్పుడన్నా హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఒకళ్ళని చూసుకోవాలి అంటూ ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు. మీ మీడియా వాళ్ళకి నేను అది కూడా పంపిస్తాను. అవన్నీ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి కూడా మాటికి వస్తాడు, వచ్చి ఇంట్లో నువ్వు ఎలా ఉంటావే, నువ్వు బయటికి పోవే అంటాడు సార్.
నేను కూడా ఆ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్కి కానీ అన్నింటికి కానీ లీగల్గా నా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేను పంపించాను సార్. తనకేంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు కోట్ల డబ్బులు సంపాదించి ఆ గర్వం పెరిగిపోయి అదేంటంటే అవన్నీ కూడా ఇల్లీగల్గా సంపాదించే సంపాదనలు అన్నింటినీ కూడా నాటకాలు ఆడి బినామీల పేర్లు పెట్టుకుని అవన్నీ చేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు. నిన్న ఇంటికి వచ్చాడు సార్. మొన్న శనివారం నేను బాబు కలిసి విజయవాడలో మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళాము విజయవాడకి. ఎందుకు వెళ్ళాలి, బాబుని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిన్న పొద్దున్న వచ్చి ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పి కొట్టాడు. నేను నీతోనూ ఎక్కడికన్నా టూర్స్కి వస్తున్నాను, అమ్మతో వెళ్ళటంలో తప్పే ఉంది అని బాబు అడిగాడు సార్. బాబు ఆర్గ్యూ చేశాడని చెప్పి బాబుని ఒక క్రికెట్ స్టంప్స్ ఉంటాయి ప్లాస్టిక్ స్టంప్స్ పెట్టి కొట్టాడు సార్. బాబు పెద్దగా అమ్మ అమ్మ అని ఏడిస్తే నేను వెళ్ళి ఎందుకు చిన్న విషయానికి కొడతావు అని చెప్పి నేను అడ్డం పడితే నన్ను కొట్టేసి నా యాంకిల్స్ మీద నా అరికాళ్ళ మీద మనిషి నిలబడి తొక్కేశాడు సార్. నన్ను లేవనివ్వకుండా వెనక్కి తోసి పడేసేసాడు. నా బ్యాక్ అంతా దెబ్బ తగిలింది, నా మీదకి బాబుని తోసేశాడు. బాబు అడ్డం పడి అమ్మని కొట్టొద్దు అని అన్నా కానీ కాళ్ళు రెండింటి మీద నిలబడిపోయి ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా, మీరు ఉంటారా బయటకు పోతారా, అవసరమైతే నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాను, నేను దరిద్రం వదిలిపోతుంది అన్నాడు సార్. నిన్న ఆ వాయిస్ రికార్డ్స్ అంతా నేను వాయిస్ రికార్డ్ చేశా స్టేషన్కి. నిన్న ఇది వచ్చిన తర్వాత కేసుకి మేము కేసు ఫైల్ చేశాను సార్. నేను నిన్న రమేష్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను, దానికి కేసు ఫైల్ చేశాను. ఫైల్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత, నన్ను చూసి నా బాధలు చూస్తున్నారు గత 3-4 సంవత్సరాలుగా. వచ్చేమ్మా ఇంటికి బందర్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాయంటే మళ్ళీ బాబుని దూరం చేయడం ఇష్టం లేదు, తండ్రికి పిల్లల్ని దూరం చేయకూడదని నేను అట్లాగే ఉండిపోయాను సార్. పిల్లలు కూడా మనం ఎక్కడికి వెళ్ళదు, మనం తప్పు చేయలేదు, మనం ఈ ఇంట్లోనే ఉందామని చెప్పి వాళ్ళు అంతే అన్నారు. మేము అట్లాగే ఉన్నాం సార్ అదే ఇంట్లో. అయితే నిన్న కొట్టాడని చెప్పి నేను క్యాష్ ఫామ్ ఫైల్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు సాయంత్రం, మా అన్నయ్య మా వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే వాళ్ళు నా కాళ్ళు నడవలేని తనని చూసి రైలుపేటలో మా పిన్ని గారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉంది కానీ అమ్మ ఈ ఇంట్లో నిన్నే ఉండొద్దు అంటున్నాడు. ఇంక ఇప్పుడు మేము తోడుగా ఉంటే కనుక మమ్మల్ని కూడా నా ఇంటికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అని చెప్పి అడుగుతాడు. కాబట్టి వద్దు మనం అక్కడికి వెళ్దామంటే నేను బాబు వాళ్ళతో బయలుదేరామండి. బయలుదేరితే అడ్డం పడిపోయాడు, వ్యాన్కి అడ్డం పడిపోయి భారత్పేట 6th లైన్లో సచివాలయం రోడ్లో నా కొడుకుని తీసుకెళ్ళడానికి వీల్లేదు నువ్వు అన్నాడు. పిల్లలు తల్లి దగ్గర ఉంటారు అని రాసి ఇచ్చిన వాడు కొడుకుని తీసుకెళ్ళలేదు దానికి వీల్లేదని ఎలా అంటాడు సార్? తనకి ఎంత హక్కు ఉందో కొడుకు మీద నాకు అంతే హక్కు ఉంది. నేను అతనికి శిక్ష పడాలని కోరుతున్నాను సార్. మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు. పోలీసులు చాలా బాగా స్పందించారు సార్. నిన్న నాకు వెంటనే నేను ఫోన్ చేయగానే నాకు రమేష్ హాస్పిటల్స్కి వచ్చారు, నాకు బాగా సపోర్ట్ చేశారు. అమ్మ మీరేం భయపడద్దు, మేము కేసు ఫైల్ చేస్తున్నాం అన్నారు. రాత్రి 2:30కే నాకు కేసు ఫైల్ చేసి FIR ఫైల్ చేశామని పంపించారు. ఈ రోజు కూడా ఇప్పుడు నాకు బాబుని అడ్డం పడ్డాడు సార్ అని నేను వీరాస్వామి గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే నేను ఇమ్మీడియట్ గా నేను కానిస్టేబుల్స్ ని పంపిస్తున్నానమ్మా అని కానిస్టేబుల్స్ పంపిస్తే వాళ్ళు అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అందరు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ప్రోద్బలంతో, ఎందుకంటే నేనేమో ఎస్సీ కులానికి చెందిన వాడిని, వాళ్ళేమో బ్రాహ్మణ కులాలకు చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తన్ని రెచ్చగొట్టి దాని ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అయినా సరే పెళ్ళైన తర్వాత వీటన్నిటి మీద నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసి ద్వారా కూడా బిడ్డను కన్నాం. సరోగసిలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనార్ తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన సంతృప్తి ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలనే ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత 6 సంవత్సరాలుగా సపరేట్గా వేరే రూమ్లో ఉంటాను. అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ కానీ 6 సంవత్సరాల నుంచి లేదు. మేము విడివిడిగా ఉంటున్నాం. పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకుంటాం. ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవ పట్టడం ఇష్టం లేదు కాబట్టి ఒక ఉన్నస్థాయిలో ఉన్నాం అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్కింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం, అందరికి ఒక బ్యాడ్గా ప్రచారం, నా బంధువర్గంలో కూడా అందరికి బ్యాడ్గా ప్రచారం, అంటే నా గురించి ఒక బ్యాడ్గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు, తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది. అలా చేయడంతో ఏమైందంటే లాస్ట్ ఇయర్
ఏప్రిల్లో ఇలాగే గొడవ అయితే అందరిని పిలిచేసి నా ఇంటి ముందు పంచాయతీ పెట్టి నన్ను తాళాలు వేసి ఇంట్లో నిర్బంధించి చేస్తే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ని పిలిస్తే అందరూ కలిసి కూర్చొని పంచాయతీ చేస్తే వాళ్ళు ఏమన్నారు, గత 4-5 ఏళ్ళుగా మీ మధ్య సంబంధం లేనివాడు అతని గురించి నీకెందుకమ్మా, అతనికి సంబంధం లేదు, చిన్న చిన్న విషయాలు కూడా మేము పెద్దగా చేస్తున్నాం అని చెప్పి అందరి సమక్షంలో మేము అంగీకార పత్రం కూడా రాసుకున్నాం. దాంట్లో ఏంటి, ఎవరు కూడా ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఇంటర్ఫియర్ కావచ్చు, పిల్లల విషయం మాత్రం ఇద్దరు జాగ్రత్త చూసుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. కాబట్టి దాని ప్రకారమే నేనేంటంటే ఇంట్లో ఉండటం కూడా బాధ్యత మంచిది కాదని పక్కనే ఉన్న నాకు ఇంకో ఇంట్లోనూ దాంట్లో నివాసం ఉంటున్నాను, రేకుల ఇంట్లోనే ఇక నివాసం ఉంటూ పిల్లలతో రెగ్యులర్. పిల్లలు ఏంటంటే బాబుని పూర్తిగా నా ఇది, పాప కూడా ఏంటంటే అడాప్షన్ చేసుకున్నాం, దత్తత తీసుకున్నాం. ఇంట్లో ఆడపిల్లని అన్నది కూడా తెలియకుండా వీధుల్లో గొడవ పడుతూ ఆడపిల్లని కూడా అబ్బాస్ పాలు చేసే విధంగా చేయడంతో నేను కనిపెట్టుకుని ఉన్నా. ఇప్పటి వరకు నాకు సంబంధించి పర్సనల్గా జరిగిన చిన్న చిన్న విషయాలు అంటే హైలైట్ చేసి తనకు సంబంధించి దాచిపెట్టుకోవడం చేసిన పని ఇది. అలా చేయడం వల్ల ఏమైందంటే తర్వాత పాపకి మొన్న అమెరికా సీట్ వస్తే ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించాం, బ్యాంక్ లోన్ పెట్టి పంపించాం. తన కోసం కొంత అమౌంట్ కూడా దాచిపెట్టడంతో ఆ అమౌంట్ నేను ఎవరు నువ్వు చెప్పినవి చేసుకుంటే నేను బయట అప్పు చేసి మళ్ళీ తనకు సంబంధించిన ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత బాబుకు సంబంధించి ఏమైందంటే ఇటీవల కాలంలో వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు వీళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళ అన్నయ్య అతను జులాయిగా తిరుగుతుంటాడు, అలా కొడాలి నాని అనుసరుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. మాకేంటంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు తాగుబోతులు వాళ్ళు గొడవ పడుతూ పిల్లల్ని ఏమైనా చేస్తారేమో ఆస్తుల కోసం అని చెప్పేసి నేను భయపడి మన జాగ్రత్తగా చెప్తున్నా. ఈ క్రమంలో ఏం చేసిందంటే మన శనివారం వచ్చేసి బాబుని నాకు చెప్పబెట్టాను. నేను పక్కనే ఉన్నా, నేను గత 3 నెలల నుంచి సెలవులు ఉన్నాను ఈ గొడవలతో, బాబు పక్కనే ఉన్నా. నాకు చెప్పబెట్టకుండా మధ్యాహ్నం సెలవు పెట్టి ఇచ్చేసి విజయవాడ ఫంక్షన్ తీసుకెళ్తే నేను ఫోన్ చేసి విజయవాడ వెళ్తున్నాను ఒక మాట అన్నాడు. తర్వాత చేయటం బాగోదు, గొడవ పట్టడం బాగోదు అని చెప్పేసి నైట్ 11 o'clock వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను బాబు. నేను అది క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను, అరే నీ దగ్గర ఫోన్ ఉంది కదరా, నాకు ఇంటిమేట్ చేయాలి కదా, నీకు ఎక్కడికి వెళ్ళలేదు, అసలే రోజు పరిస్థితులు బాగాలేదు అని వాటిని చిన్నగా మందలిస్తున్నా. అలాగే ప్లాస్టిక్ వికెట్, అది ప్లాస్టిక్ టమ్మ ఉంటుంది, డొల్లు వికెట్. దాంతో నేను వాడిని భయపెట్టడానికి వెంటనే నా మీద ఎందుకో మరి ప్రీ ప్లానింగ్ ఉందో లేదో నా మీద ఏకంగా దాడి చేయడానికి మీదకి వచ్చాను. ఎందుకంటే తనతో నేను గత సంవత్సరం నుంచి మాట్లాడలో, ఈవెన్ ఫోన్ మెసేజ్ లేదు, ఫోన్ కూడా నేను కాంటాక్ట్ లేదు. ఎందుకంటే తనతో మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తూ ఉంటుంది. అసలు మా ఇంట్లో పిల్లల్ని ఏంటంటే నా అక్క వాళ్ళ ఇంటికి తమ్ముడి ఇంటికి కూడా పంపించింది. లాస్ట్ టైం ఏంటంటే మా తమ్ముడిని 15 ఏళ్ళు, మా తమ్ముడు 2009లోనే తన గురించి ఒకటి చెప్పాడు, నీ గురించి వెనకాల చండాలంగా బంధువులందరికీ చెప్తుంటారా, నువ్వేమో తన కోసం సరోగసి చేసావు, అలాగే అడాప్షన్ చేసావు, తను బాగా నమ్ముతున్నావు, మమ్మల్ని అందరం దూరం చేస్తున్నావు అంటే వాడిని తిట్టి పంపించింది. 15 సంవత్సరాల పాటు నేను దూరంగా ఉన్నాను నా తమ్ముడితో, తమ్ముడితో. మా అక్క పక్క వీధిలోనే ఉంటుంది కానీ నా కొడుకుని మా అక్క ఇంటికి పంపదు, తమ్ముడి ఇంటికి పంపదు, బంధువుల ఇంటికి పంపదు. అంటే ప్లాన్డ్ గా వాళ్ళందరూ కలిసి ఏంటంటే వీళ్ళని హోల్డ్ చేసేసి సెపరేట్ చేసేసి దాని తద్వారా వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందుతామని చూసారు. మేము ఇది గమనించేయండి గత 3 నెలలుగా నేను కాచుకుని ఉన్నా. ఈ క్రమంలో జరిగిన చిన్నపాటి గొడవ తను తోసింది, నేను తను తోయడం వల్ల తన కింద పడి చిన్న దెబ్బలు తగిలిన దాన్ని బట్టి దాన్ని సాకుగా చూపించి ఇంత గొడవ చేసి అది జరిగింది. సార్, మీరు కుటుంబంలో కలహాలంటున్నారు కానీ ఆమె చేసిన ఆరోపణలు మీరు వేరే మహిళలతో అది నా పర్సనల్ అండి. ఇప్పుడు అదేంటంటే చిన్న విషయాలండి, ఎవరి జీవితాలైనా ఉండేవి. తనకి నాకు సంబంధం ఉంటే లేదు తనతో ఏంటంటే అది అక్రమం అవుతుంది. తనకి నాకు 4 సంవత్సరాల నుంచి అసలు టచ్ చేయలేదు, సంవత్సరం నుంచి అసలు మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, కనీసం వాట్సాప్ కానీ ఫోన్లో కూడా మాట్లాడుకోవడానికి. చిన్న విషయాలు జరిగినాయి, ఎవరైనా కావాలా దగ్గరకు వచ్చి నిలబడిన ఫోటో దిగినవి కూడా వాళ్ళు అనుమానించేసి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, 2005 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా గురించి ఒక విధంగా బ్యాడ్ గా క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. నేను 2009 వరకు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూనే వచ్చా. ఇంత క్రమంలో నేను ప్రిపేర్ అయ్యేవాడిని ఇది చేసేయలేను, తన కోసం ఇంత త్యాగం చేస్తే తను నన్ను బద్నాం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనేంటంటే పిల్లలే లేకపోతే ఇంక నేను ఎందుకు, పిల్లల్ని నాకు దూరం చేయడానికి కుట్రతో చేస్తున్నందువల్ల నేను బయటికి రావాల్సింది. మీరు అన్నట్టు ఒకళ్ళతో అంటే అనుకోవచ్చు, చాలా మంది లేదు మీరు నిరూపించవచ్చు. ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు, ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారో లేకపోలేదు. తనతో అసలు నాకు సంసారమే లేనప్పుడు నేను తను నన్ను అడిగేలేదు. ఎందుకంటే మా ఇద్దరు 6 ఏళ్ళుగా దూరంగా ఉన్నాం, 4 ఏళ్ళ నుంచి అసలు కంప్లీట్ గా రాకపోతలుగా మేము ఇద్దరు సపరేట్గా ఉన్నాం. నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి. దాని విడాకులు ఒకటే తీసుకోలేదు, ఎందుకంటే పిల్లల శ్రేయస్సు ఇష్టం. విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా. 4 ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉన్నాం కంప్లీట్ గా. రిటర్న్ గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకున్నాం పెద్దల సమక్షంలో. ఇప్పుడు పోలీసులకి ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే 15 ఏళ్ళ నుంచి వాళ్ళు మా ఇంటికి రారు, బిడ్డలు ఇంతవరకు చూడలే, వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ ఇంతవరకు బిడ్డలను చూడలే. ఈ రోజు వచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని నా కొడుకుని తీసుకెళ్ళిపోతే కనీసం పక్కనే ఉన్నాను, నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు, నన్ను తిట్టారు. దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయ్యాను. తల్లి కాదనట్లేదు, తెలియదు అంటే
అని తండ్రి దగ్గర కూడా ఉండకూడదు. వాళ్ళకి నేను వాళ్ళ మీద గొడవ పడుతున్నాను, నేను తల్లితో గొడవ పట్ల, తల్లి దగ్గరే ఉండాలి. అందుకని వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చేసి ఆ ఇంట్లోనే ఉండమని వాళ్ళకి చెప్పాను. ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరైతే మమ్మల్ని ద్వేషించి ఇన్నాళ్ళు దూరంగా పెట్టారో వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకుంటే నాకెండదా? నా కొడుకుని నాకు చెప్పకుండా తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏమవుతాయి? ఏదైనా రేపు జరిగితే వాళ్ళకి వాళ్ళ చిన్న పిల్లలకి గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయం. ఆ గొడవల్లో వీళ్ళకి ఎంత హాని చేస్తే ఆ భయంతో నేను ఆపమంటే వాళ్ళు నా మీద దాడి చేస్తారు. ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాను. నేను జరిగిన చిన్న గొడవకి తన మీద జరిగిందండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను, కోర్టు ద్వారా నేను వెళ్తాను. ఎందుకంటే అది క్యాజువల్ గా జరిగిందండి, ఉద్దేశపూర్వకంగా. క్రికెట్ అది ప్లాస్టిక్ ఉన్న వికెట్ తో దెబ్బలు తగులుతాయి అంటే నాకైతే తెలియదు. మరి పొరపాటున కింద పడటంతో తన కేసు కింద నేను హాస్పిటల్ కూడా నేనే తీసుకెళ్లి హాస్పిటల్ చేర్పించి సాయంత్రం నేను ఇంటి దగ్గర తింపేసి వచ్చా. ఎన్ని ఏళ్ళు అయిందండి మీకు మ్యారేజ్ దాదాపు 26 సంవత్సరాలు అయిందండి. 98లో అయింది. 98లో అయింది. తనకేంటంటే జెనెటికల్ గా ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. నాకేంటంటే చూచాయి చెప్పింది. తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. ఆ విషయం కూడా నాకు చెప్పాల, ఒక 6 నెలలు పెద్దదనే చెప్పింది. సరే అన్న తర్వాత మేము మా ఫాదర్తో చేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి మా అమ్మాయి ముందే లేచిపోయింది ఇంకొకటితో అని మా ఇంటికి వచ్చి చెప్పారు. మా నాన్నకి వచ్చి మేము అడిగాం, ఏంటమ్మా ఇలా అంటున్నారంటే వాళ్ళు పెళ్లి ఆపడం కోసం వచ్చి చెప్పారు. అలాంటి వాళ్ళు ఈ రోజు మంచిగా అయ్యారు. నేను 25 సంవత్సరాల నుంచి తను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఏర్పాటు చేసి ఈ రోజు నేను పాగయ్యాను. అంటే ఎందుకు మీరు పగయ్యారు? అదే కావాలని చేస్తున్నది. ఇప్పుడు ఏంటి, ఏమన్నా డబ్బుల కోసమా లేకపోతే డబ్బుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు. నేనంటే కుమారుడు తనకు సంబంధం లేదండి, భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ తనకు అనుకూలంగా చేస్తూ ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ నాన్నకు భాగాలకి ఇప్పుడు దగ్గర అవుతున్నారు. వాళ్ళు దగ్గర నా మీద కుట్ర ఏదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం. వాళ్ళు కావాలని చేస్తారండి అది, ఓకేనా? వాళ్ళు కావాలని చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో కలిసి పక్కన ఉన్న ఫోటో తీసిన మార్పింగ్ చేసిన ఈ రోజులు ఇవి. నిజంగా అయ్యే ఉంటే తను నాతో పాటు ఎందుకు ఉండాలి? ఇప్పటి వరకు తను నాతో పాటు ఉండాల్సిన అవసరం లేదు కదా, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా, నా పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా, తను వెళ్ళిపోవచ్చుగా. అంటే కావాలని ఈ రోజు కావాలని బయటపడినా. ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు? ఎప్పుడో జరిగిన 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగింది నేను చెప్తున్న వాటిలో ఇప్పుడైతే లేదు కదా. నేను పిల్లల కోసం తన కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా. తనకి ఈ రోజు నేను హాని చేయలేదే, తన విడాకులు కూడా అడగలేదు. ఎందుకంటే విడాకులు ఇస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది, తన పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళలేదు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ రోజుకి ఎప్పుడు విడాకులు అడగలేదు. తను కంఫర్టబుల్ గా ఉంటాను, కంఫర్టబుల్ అరేంజ్మెంట్ చేశాను. నా పూర్తిగా ప్రైవేట్ విషయాన్ని ఆవిడ పర్సనల్ విషయంగా చేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. చర్చిలో అబ్రహాం పాస్టర్ గారు మా పెళ్లి చేశారు సార్. తర్వాత శారదా కాలనీలో అబ్రహాం పాస్టర్ గారు అని ఉండేవాళ్ళు. ఆయన రిజిస్టర్డ్. అప్పుడు మీ ఇద్దరు ఎల్ఐసి ఎక్కడ చేశారు మేడం? ఎల్ఐసి పాలకొల్లులో చేసేవాళ్ళు. ఇంకా ఉందా మేడం? మ్యారేజ్ అయినప్పుడు ఏలూరు ఎల్ఐసి బ్రాంచ్. మేడం మీ ఆయన ఒక ఫోటో విడిగా ఉంది. ఎల్ఐసి పాలకొల్లులో ఏం చేశారు ఇద్దరు? ఇద్దరు అసిస్టెంట్లుగా చేసేవాళ్ళు సార్. అసిస్టెంట్ అప్పుడు ఆయన విడిగా ఉన్నాయి అని చెప్పాను మేడం. రీసెంట్ గా ఫోన్ పగిలిపోయింది సార్.